వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళ జనరేషన్ విజయ్ శాస్త్రి త్రిష నయన్ వీళ్ళ జనరేషన్లో కూడా ఉన్నారు కదా ముమైత్ ఖాన్ అని కన్నీలి అని. సో అన్ని రకాల పాత్రలు ఉంటేనే సినిమా రాదు. వాళ్ళు అట్లా ఆపరేట్ ఏదో డబ్బు కోసం అట్లా చేస్తున్నారు. డైరెక్ట్లీ క్వశ్చన్ చేయాలి అంతేగాని హీరోయిన్ డైరెక్ట్ గా అనుకోవడం కదా. ఆయన కూడా హీరో సినిమా హీరోయిన్ బయటకు వచ్చినప్పుడు దానికి కూడా ఆన్సర్ చెప్పారు కదా. బయట ఆడియో లాంచ్ కావాలి, మాల్ కావాలి, ప్రొడ్యూసర్స్ డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈ స్టైల్లో రావాలి అని డ్రెస్ వాళ్ళే పంపిస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన అన్ని అరబిక్ డ్రెస్ నేను ఉప్పని బాలు బిగ్ బాస్ సోహెల్ అందరూ వచ్చాము. వాళ్ళు పంపించారు అంటే వాళ్ళ డబ్బుల కోసమే వచ్చారు కదండి. అంటే వాళ్ళ డబ్బులు తీసుకుంటూ వాళ్ళు చేసి బయట వాళ్ళ చేతులు వేస్తున్నారని, కళ్ళతో చూస్తున్నారని, కాళ్ళతో తొక్కుతున్నారని చెప్పేసి పబ్లిక్ని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళు సమంత గారి విషయం ఇలా జరిగింది, జ్యోతిక గారి విషయం ఇలా జరిగింది, విజయ్ అగర్వాల్ ఇంకొకటి జరిగింది. కంప్లీట్గా బౌన్సర్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అది. అంతేగాని హీరోయిన్లు అనడం అయితే మాత్రం చాలా దురదృష్టకరం, విచారకరం అని నేను. మరి అలా అనుకున్నప్పుడు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇప్పుడు అవతల వాళ్ళు సాయి పల్లవి గారు ఎక్కడ కూడా ఇట్లాంటి సాయి పల్లవి గారికి అలాంటి డ్రెస్ సూట్ కావు కూడా. నేను చెప్తున్నాను కదా, సాయి పల్లవి గారికి అట్లాంటి డ్రెస్ సూట్ కావు. అనుష్క శెట్టి గారు సూట్ అవుతాయి కదా. మరి ఆమె కూడా చాలా వరకు ఆడియో లంచ్లో శారీ లెక్క వస్తుంది. బయట ఆడియో లంచ్లు అండి, ఆడియో లంచ్లకి షాపింగ్ మాల్ విజిట్లకి వాటికి చెప్తున్నాను. ఆడియో లాంచ్లకి షాపింగ్ మాల్ విజిట్స్కి వాళ్ళు ఎట్లాంటి డ్రెస్సులు చెప్తే అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అనసూయ విషయం తీసుకుందాం. అనసూయ బ్రా వేస్తుందని అంతగా జనాలు గొంతు చించుకుంటున్నారు కదా. ఆ బీచ్కి వెళ్ళింది, బీచ్లో వేసుకుంది. బీచ్లో ఎవరైనా సారీ కట్టుకుంటారా లేదా ఫ్రాక్ వేసుకుంటారా? బ్రాయే కదా వేసుకుంటారు. అది ఆవిష్టం అండి, అది ఆవిష్టము, అది ఆవిష్టం, అది ఆవిష్టం తప్పు. ఆ బీచ్ లోనే కదా వేసుకుందామే. ఆమె ఇంట్లో వరలక్ష్మి చేసుకున్నట్టు పట్టు చీర కట్టింది కదా. సో అదనమాట ఆడవాళ్ళు. ఇప్పుడు అది ముండాని అనొచ్చా? ఆడవాళ్ళు ముండాని ఎవరినట్లు? భారతీ శ్రేణి, భర్త చచ్చిపోయిన వాళ్ళని మొగుడు చచ్చిన ముండ అంటారు. సామాన్లు అనొచ్చు కదా. చిన్నపిల్లల శిశువులు ఆకర్షించే ఒక స్త్రీ యొక్క భాగాల్ని సామాన్లతో పోల్చొచ్చా? కాదండి. ఇప్పుడు శివాజీ గారు అనక ముందే ఒక పెద్ద సాంగ్ లో ఉంది, ఎవరైనా తప్పే. శివాజీ గారు కాదు, ఎవరైనా తప్పే, ఎవరైనా తప్పే. ఎవరైనా కూడా శివాజీ గారు అని అనేది కాదు, ఎవరైనా ఆడవాళ్ళ యొక్క అవయవాన్ని సామాన్లు అంటే ఎవరైనా కూడా తప్పే. నేను ఎవరికి కూడా సపోర్ట్ చేయడం లేదు. స్త్రీలను మనం గౌరవించుకోవాలని నేను చెప్తున్నా. పెడతారేమో ఎవరు తెలుసు.